క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించిన మంత్రి నారా లోకేష్ 14,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్లను అందిస్తామన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రోడ్డు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, భక్తులకు సేవాభావంతో ఉత్తమ సేవలు అందించాలని పిలుపునిచ్చిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నంగా బస్సు యాత్ర చేపట్టిన తిరుపతి జిల్లా పోలీసులు వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. 1,20,00,000 రూపాయలతో తిరుపతి సమీపంలోని గొల్లవానిగుంటలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 3,20,00,000 రూపాయలతో చంద్రగిరిలో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, అలాగే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 5 కోట్లతో కర్ణం మల్లీశ్వలి వెయిట్ లిఫ్టింగ్ అకాడమీని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. గూడూరు నియోజకవర్గం కోట మండలంలో 2,30,00,000 రూపాయలతో మల్టీపర్పస్ ఫోర్స్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి, సూలూరుపేటలో 2,70,00,000 రూపాయలతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా రేణుగుంట మండలంలో 80 లక్షల రూపాయలతో పాఠశాలల్లో క్రీడా సదుపాయాల ఏర్పాటుకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. 14,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్లను అందిస్తామన్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. తిరుపతిలోని తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ తుడా అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 91 కోట్ల రూపాయలతో తిరుపతి వాసులకు ప్రతినిత్యం మంచినీరు అందిస్తామని, తిరుపతిలో 100 కోట్లతో డ్రైన్లను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో 5,000 కోట్లతో అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాల్లో కచ్చా డ్రైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుపతిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో 18 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ వినియోగదారులకు సంబంధించిన పీఎం సూర్యఘర్ టెండర్ల ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని స్పష్టం చేశారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేసి విద్యుత్ సరఫరాలో నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రతపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి పర్యటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కాపుగున్నేరు గ్రామం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్, వాహన ఫిట్నెస్ సెంటర్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 25,000 బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. వాహనాల వేగ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వెల్లడించారు. వాహనదారులు కూడా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. తిరుమల శ్రీవారికి సేవ చేసే అవకాశం రావడం శ్రీవారి సేవకులు చేసుకున్న అదృష్టమని టీటీడీ ఈవో ఎం రవిచంద్ర పేర్కొన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో జాతీయ పౌర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో పాల్గొని మాట్లాడుతూ భక్తులకు ఆధ్యాత్మిక భావనతో పాటు సమిష్టిగా శ్రీవారి సేవకులు పనిచేసి ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. జాతీయ పౌర దినోత్సవం కేవలం సివిల్ సర్వీసెస్ ఉద్యోగులకే కాకుండా ప్రతి ఒక్కరికి సంబంధించిందని తెలిపారు. తిరుపతిలో రోడ్డు భద్రత బస్సు యాత్రను ప్రారంభించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. తిరుపతి జిల్లాలోని బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని, శ్రీవారి భక్తులను దృష్టిలో ఉంచుకుని బస్సు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. జాతీయ రహదారుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించామని, వాహనదారులకు అవగాహన కల్పించడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.